హాయ్ అండి. నిన్నటి బిగ్ బాస్‌ని మన రివ్యూని బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి మనం కంటిన్యూగా రివ్యూస్ చెప్పుకుందాము. ప్రతి ఎపిసోడ్ ఎలా ఉందో, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమున్నాయి, ఎవరు గట్టిగా మాట్లాడినోళ్ళు, ఆ రోజు హైలైట్ అయినోళ్ళు ఎవరు అనేది ఈ నిన్న ఎపిసోడ్‌లో చూసుంటారు కదా! ఎవరెవరు? తనుజ చాలా గట్టిగా డిఫీట్ చేసింది అందరినీ. సో, తను ఒక హైలైట్‌గా ఉంది. అసలు అందరికీ గురించి మనం చెప్పుకునే పని కూడా లేదండి. ప్రతిరోజు కూడా ముందొచ్చేస్తున్నారు సంజన గారు. నిన్నటి ఎపిసోడ్‌లో కూడా సంజన గారే హైలైట్ అని చెప్పాలి. అసలు గుడ్డు గొడవ ఎంతమంది 14 మంది గొడవ పడుతున్నాం మీ వల్ల అని చెప్పేసి మిగతా అందరూ మాట్లాడుతున్నారు. ఆవిడ మాత్రం చాలా క్యాజువల్‌గా అలా నవ్వుకుంటుందంతే. అసలేం జరగనట్లు ఆవిడ పెట్టిన చిచ్చు అంత రగిలిపోతుంటే, మొత్తం కాలిపోతుంటే ఇల్లంతా గూడా, ఈమె మాత్రం సింపుల్‌గా ఆకలేసిందిరా టెంప్ట్ అయ్యాను గుడ్డు తినానని చాలా కూల్‌గా చెప్తుంది. సో, ఆమె ఆట ఆడుతుందంటే అసలు ఆమెనే పాపం వీళ్ళకి తెలియట్లేదు. ఓ పక్క నుంచి మనీష్ ఉన్నాడు. మనీష్ మర్యాద తెలివైనోడే కనిపెడుతున్నాడు. మనం స్పేస్ ఇవ్వద్దు ఆవిడకి స్పేస్ ఇవ్వద్దు అంటున్నాడు గానీ, మరి గుడ్డు గొడవని ఎందుకు అనవసరంగా అంత రచ్చ చేశారు? గుడ్డు ఓకే. దొంగిలిస్తారు. అంటే జనరల్‌గా ఇంట్లో ఎప్పుడూ దొంగతనాలు జరుగుతాయి గదా! మనం ఫస్ట్ బిగ్ బాస్ నుంచి చూస్తున్నాం గదా! గొడవ ఏదన్నా గొడవ చిన్నగా ఏదో జరుగుతుంటది, వదిలేస్తుంటారు. గుడ్డు గురించి అసలు అంతమంది ఏకమై ఎందుకు అంత సీరియస్ అయిపోయారో అర్థం కాలేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఓనర్స్ కాబట్టి ఏమైంది పోయిందా చూసుకున్నారు. దొంగతనం అంతకుముందు కూడా జరిగాయి కదా! అంటే తనుజ బనానాసు ఇలాంటివి లేకపోతే బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉన్నారు కదా! ఎగ్గనెందుకు అంత రాద్ధాంతం చేశారో నాకైతే నిజంగా అర్థం కాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ మొదటి నుంచి చూస్తున్న వాళ్ళందరికీ దొంగతనం చాలా కామన్ అని అయితే తెలుసు. మరి ఈళ్ళెందుకో మరి కామనర్స్ అలా ప్రిపేర్ అయిపోయి వచ్చారా? లేకపోతే ఇమాన్యుల్ అంటున్నాడు కదా! వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఏదన్నా చిన్నది దొరికితే చాలు దాన్ని పట్టుకుందామని, చిన్న పాయింట్ దొరికితే చాలు పట్టుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు అని చెప్తున్నాడు కదా! అదైతే కరెక్టే అనిపిస్తుంది కొద్దిగా. ఇమ్మాన్యుల్ చూడ్డానికి ఇతను కొంచెం అంటే కామెడీ చేస్తుంటాడు కదా బయట. మనకి ఇంత ఆలోచిస్తాడని అసలు అనిపించదు. కానీ ఎపిసోడ్ చూస్తుంటే ఒక్కొక్కసారి తను మాట్లాడుతున్నాడు చూడండి. చాలా బాగా ఆలోచిస్తున్నాడు. బాగానే గట్టిగానే ఉండేటట్లున్నాడు చివరి వరకు అనిపిస్తుంది. అంటే తనకి బయట కూడా కొంచెం ప్లాట్‌ఫామ్స్ తను చేసిన ప్లాట్‌ఫామ్స్ మంచి ఫాలోవర్స్‌ని ఇచ్చినట్లున్నారు. ఎక్కడ చూసినా కొంచెం ఇమాన్యుయల్‌కి ఔటింగ్ అది కూడా బాగానే ఉంది. అండ్ గేమ్ స్ట్రాటజీ కూడా తెలిసినోడు తనొక్కడే అనిపించింది. ఎక్కడ నామినేషన్స్ టైంలో. సో, నేను ఫస్ట్ నామినేషన్స్ గురించి చెప్పేసి తర్వాత ఎగ్గు గొడవ చెప్తాను. ఎగ్గు గొడవ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. ఎందుకంటే బిగ్ బాస్ వ్యూవర్స్ అందరికీ ఇలాంటియే కావాలి. ఇలా ఉంటేనే మనకేదో కొంచెం స్టఫ్‌గా అనిపిస్తది. ఇప్పుడు సంజన గారు లేరనుకోండి, ఆ ఎగ్గు గొడవే లేదనుకోండి, మనకేముంది ఇంట్రెస్టింగ్‌గా? ఆవిడ చూడడానికి కూడా ఏం లేదు. ఆళ్ళందరూ అన్నీ ఏదేదో మాట్లాడుకుంటూ అసలు ఇంకో హైలైట్ చెప్పాలి. హరీష్ గారు, భరణి గారు ఇలా అంటే ఇంకా కొంచెం వాళ్ళిద్దరి మధ్య చేయి పెడితే కూడా ఎళ్ళదమాట. అంత దగ్గరికి వెళ్ళిపోయి గొడవ పడుతున్నారు బాగా. ఆగు, నువ్వాగు, నువ్వు అనుకుంటున్నారు. అంటే అంత సీరియస్ అయిపోయింది ఆళ్ళిద్దరి మధ్య. ఇక్కడ కొంచెం అనిపించిందేంటంటే భరణి గారు కూడా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. హరీష్ గారు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన అసలు ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ రియాక్ట్ అవుతాడో తెలీదు. అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అనేస్తుంటాడో తెలీదు. మీరే కాదు నేను మాట్లాడగలను, స్మార్ట్‌గా మాట్లాడకండి. ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఏంటంటే ఒక ఆర్డర్ ఇచ్చేసినట్లు నేనే అల్టిమేటమ్ ఇస్తున్నాను. ఇంకా మీరు నేను చెప్పింది వినాలంటే నేనే మాట్లాడగలను. ఏందో ఆయనది అర్థం కాదు. మరి ఆయన మాట్లాడేదానికి ఆయనకే జస్టిఫికేషన్ ఉంటదో లేదో అర్థం కాదు. ఒక్కోసారి అయితే ఆయన మాట్లాడేవి ఎలా ఉంటాయంటే అప్పుడు ఫుల్ సీరియస్ అయిపోతాడు. అప్పటి వరకు బావుంటాడు. నేను ఇమాన్యుయల్‌ని ఎందుకు పొగుడుతున్నానంటే ఇమాన్యుయల్ కనిపెట్టాడు ఆయన్ని. సీరియస్ అయిపోతాడా? తర్వాత ఉన్నట్టుండి మరి అలాంటి వ్యక్తి నేను దేవుడికి కూడా భయపడను. నేను అసలు నా మాట మీద ఇలా ఉంటాను. నేను అద్దం లాంటి మనిషిని, రిఫ్లెక్షను నేను ఇలాగే ఏదో చెప్తున్నాడు ఆయనైతే. అంటే ఆయన క్యారెక్టర్ ఏంటనేది. ఇమాన్యుయల్ కనిపెట్టాడు. నేనెవరికీ మంచి అవ్వకూడదు. ఎవరికన్నా మంచి అవుతున్నాను అనుకుంటే ఆళ్ళతో గొడవ పెట్టుకుంటాడు ఆయన వెంటనే. అది ఆయన స్ట్రాటజీ ఇందులో ఉండడానికి అని చెప్పి కొంచెం అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉత్తినే గొడవపడి మళ్ళీ సారీ ఎందుకు చెప్పడం? ఆయన ఎందుకు తగ్గడం? ఆయన స్టాండ్ కరెక్ట్ అయితే, ఆయన మాట్లాడింది కరెక్ట్ అయితే ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదు. తనూజతో కూడా పెద్ద గొడవే అయింది ఆళ్ళిద్దరికీ కొంచెం. అయినా తనూజతో మాట్లాడతాను ఒకసారి వస్తారా అంటే తనూజ సెడ్ నో. సింపుల్‌గా చెప్పేసింది ఆమె. ఎందుకు అంటే ఆయన అన్నన్ని మాటలు అన్నాడు అని నేను వస్తాను ఒక్కొక్క విషయము. ఫస్ట్ నామినేషన్స్ దగ్గరికి వద్దామండి. అంటే నామినేషన్స్ నిన్న సగమైపోయి కొంచెం ఉన్నది. అంటే కొంచెం బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్‌లో లాస్ట్‌లో ఎవరొచ్చారంటే భరణి గారు, ఇమాన్యుయల్ వాళ్ళిద్దరూ పోటీ పడ్డారు. అఫ్‌కోర్స్ ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు కనబడుతుంది కాబట్టి భరణి గారు ముందొచ్చేసారు. ఆ హ్యామర్ తీసుకున్నారు. సో, హ్యామర్ తీసుకొని ఎవరికివ్వాలి? ఆయన ఇచ్చింది
మళ్ళీ శ్రీజకి ఇచ్చారు. శ్రీజకి ఇస్తే సరే, యాక్చువల్లీ ఇక్కడ శ్రీజకి ఇవ్వకుండా శ్రీజకి ఓకే అనుకుందాం. సో ఇమాన్యుయల్ చెప్పిన స్ట్రాటజీ ఏంటి అంటే, తనకు అర్థమైన స్ట్రాటజీ బిగ్ బాస్ కూడా చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అని. ఇప్పుడేమో టెనెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా నామినేషన్లోకి వచ్చేస్తున్నారు, కానీ ఓనర్స్ ఎవరు రావట్లేదు, అంటే కామనర్స్ ఎవరు రావట్లేదు. ఎందుకు? తీసుకెళ్ళి ఒక్కొక్కరికి విడివిడిగా ఇస్తుంటే అందరూ సేవ్ అవుతూ ఉంటారు అన్నమాట. హ్యామర్ ఎవరు తీసుకుంటారో వాళ్ళందరూ సేవ్ అవుతుంటారు. కాబట్టి ఒక్కరికే ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక్కరే సేవ్ అవుతారు. అంటే ఇది గ్రూప్గా ఆడాలి అని ఇమాన్యుయల్ అంటున్నాడు. అది ముందు చెప్పుంటే అది కొద్దిగానో వర్కౌట్ అయ్యి ఉండదు. అది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు బయటికి, అప్పుడు ఇంకా చేయగలిగింది అయితే ఏం లేదు. ఇప్పుడు అక్కడ స్ట్రాటజీ ఏంటి అంటే, ఆల్రెడీ ఆల్మోస్ట్ భరణి గారు ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ప్రత్యేక అధికారం ఇచ్చి పంపించి ఓనర్స్లోంచి ఎవరినన్నా ఇంకిద్దరిని సెలెక్ట్ చేయాల్సి ఉంది అన్నారు. అదేదో ఒక్కరికి ఇచ్చుంటే ఇంకా ఎక్కువ మంది ఆప్షన్ ఉండేవాళ్ళు కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు అప్పుడు ఇద్దరు ముగ్గురిని అప్పుడు కూడా సెలెక్ట్ చేయమని చెప్పి ఉండేవాడేమో బిగ్ బాస్ అయితే. కానీ మిగిలింది ఇద్దరే, డెమాన్ పవన్, మనీష్, వీళ్ళిద్దరే మిగిలేసరికి సరే మనీష్ కొంచెం చూడగానే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు, కొంచెం ఇలా ఉంటున్నాడు. కానీ డెమాన్ పవన్ ఎందుకో నాకు కొంచెం యాటిట్యూడ్గా అనిపిస్తుంది అన్నట్లు, అంటే కేర్లెస్గా అనిపిస్తుంది అన్నట్లుగా ఉంది తన యాటిట్యూడు. అందుకోసము అని అంటే పాపం డెమాన్ పవన్ కూడా తను ఇచ్చుకునే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. తను ఎప్పుడు ఏదో కూల్గానే మాట్లాడతాడు డెమాన్ పవన్, ఎక్కువ అగ్రెసివ్గా అయిపోడు. తననేమన్నా అన్నా కానీ నేనైతే దీంతో యాక్సెప్ట్ చేయట్లేదు అంటాడు. సింపుల్గా నేను కూడా అదే చెప్పాడు. భరణి గారు కూడా అంత ఫైర్గా ఏం చెప్పలేదు. డెమాన్ పవన్ కొంచెం మనీష్తో పోల్చుకుంటే కొద్దిగా యాటిట్యూడ్గా అనిపించింది అనేది అతని అభిప్రాయం అన్నమాట. ఈయన అన్నాడు, నేను నిజంగా అలా ఉంటే కనుక మీకు మా వైపు ఇలాగే వండుతారు, ఇది చూడండి, ఇది టేస్ట్ చూడండి అని నేను ఎందుకు తినిపిస్తాను, అది దాన్ని ప్రేమ అనరా, మరి మీరు ఎందుకు అలా అర్థం చేసుకున్నారని చెప్పి అన్నాడు. ఓకే, అయిపోయింది. మొత్తానికి అయితే డెమాన్ పవన్ వచ్చాడు నామినేషన్స్లోకి. మిగతా హౌస్మేట్స్ అందరినీ కలిపితే కనుక టెనెంట్స్లోంచి మొత్తం ఒక్క భరణి గారు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేసారు అన్నమాట. వీళ్ళకి స్ట్రాటజీ రాక అయిన మిస్టేక్ ఇది మొత్తానికి. సరే, అక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు శ్రీజకి హ్యామర్ ఇస్తే భరణి గారు, శ్రీజ వచ్చి పాయింట్స్ చెప్తుంది. భరణి గారు ఎవరిని చెప్పారు? సంజన గారినే సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఇంకా అందరూ సంజన గారికి అలా ఉంది కాబట్టి, ఆమె చేసిన రచ అలా ఉంది కాబట్టి అందరికీ అలాంటి ఇంప్రెషన్ పడిపోయింది. ఇంకా సింపుల్గా ఎవరిని ఎంచుకోవచ్చు అంటే ఆవిడని ఎంచుకోగలుగుతున్నారు. అలాగా భరణి గారు ఆమె చేసిన కొన్ని మిస్టేక్స్ని చెప్పేసి శ్రీజకి ఇస్తే శ్రీజ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళీని చెప్పింది, చాలా చెప్పింది. ఈవిడ ఎవరు సంజన గురించి ఆమె ఏమేమి చెప్పాలనుకుంటుందో, మీరు అసలు తీసుకున్న స్టాండే కరెక్ట్ కాదు. నేను చెప్పాను కదా, బాత్రూంలో విషయము, ఆ షాంపూలు పెట్టేది వాటి గురించి తీసేయాలని అందరూ అంటే, మీరు మాత్రం నేను దాని మీదే ఉంటున్నాను, బిగ్ బాస్ చెప్తే తీస్తాను, ఇలా మీకు బిగ్ బాస్ చెప్పాడా, ఇలాంటివి అంటూ మీరు ఉన్న స్టాండే రాంగ్ అని చెప్పేసి అవన్నీ చెప్పేసింది కదా. చెప్పేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంచెం వాదనలు జరుగుతున్నాయండి. ఏంటంటే సంజనాకి శ్రీజకి కొంచెం అసలు పడట్లేదు. నిన్న కూడా చెప్పాను, ఈ అమ్మాయి కొంచెం ఏది సైకోలా ఉందా ఏదో అంటది, అంటే శ్రీజని చూపిస్తూ ఈమె సంజన. అలాగా ఆమె మీద అభిప్రాయం బాగాలేదు. మాట్లాడుతా అంటే కూడా నేను నీతో మాట్లాడితేనే నా డిగ్నిటీ పోతుంది అని చెప్పి వేరే వాళ్ళతో చెప్తుంది. అలాగే ఇలాంటివి జరుగుతున్నాయి. తర్వాత నువ్వు కాంటెంట్ ఇవ్వడానికి, అంటే ఫుటేజ్ ఇవ్వడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారని శ్రీజ అనేసరికి ఇక్కడ ఐడెంటిటీ ఎవరికి కావాలి అనే వాదన కూడా జరిగిందన్నమాట. మీకు ఐడెంటిటీ ఉంది అయినా కానీ మీరు ఇది చేసిందంతా మాత్రం ఫుటేజ్ కోసం అంటే, నాకు ఐడెంటిటీ అవసరం లేదు, ఎవరికి కావాలో ఆలోచించుకోండి అని చెప్పి అంటది. అంటే కామనర్స్ కావాలి, మాకు కాదు అనేది సంజన అభిప్రాయం అన్నమాట. అలా చెప్పింది. చీప్గా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటది ఆమెని. అంటే సంజన శ్రీజ అని అంటది, నువ్వు చీప్గా మాట్లాడుతున్నావు, ఇది చీప్, ఫుటేజ్ కోసం ఎవరు చేస్తారు, నేను అంత చీప్ కాదనేది ఆమె ఉద్దేశము. కానీ మరి చేసిందంతా ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి మొదటి రోజు షాంపులు గొడవ, రెండో రోజు గుడ్లు గొడవ, ఈ రెండు చేసిందల్లా మొత్తం పెంట అయింది మాత్రం నిజంగా సంజన వల్లే అయింది. మరి చేసింది ఆమె కదా, అది ఫుటేజ్ కోసమే కదా, ఇంకేంది ఉంది, సింపుల్, అది కనబడుతూనే ఉంది. లేకపోతే సరే ఆమె మామూలుగా చేసేసింది అనుకుంటే పట్టించుకోకుండా ఉండొచ్చు. గుడ్డు దొంగిలించింది సరే అని సైలెంట్గా వదిలేసి ఉంటే అంత గొడవ కూడా అవ్వకపోయి ఉండేది. షాంపూలు గొడవ అంటే సరే ఆమె కావాలని లాగింది, అర్థమైపోయింది. సరే మొత్తానికి అలా జరిగింది. నామినేషన్ దగ్గర ఈ విషయం ఏమైంది, సంజన మీద అన్నీ చెప్పి శ్రీజ, కానీ మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు, ఆల్రెడీ నామినేట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంచెం బ్రెయిన్ ఉంది, బాగానే వాడారు ఎవరు ఓనర్స్.
ఉన్న వాళ్ళని కాకుండా ఇంకొకరిని సెలెక్ట్ చేద్దామని. అలాంటి రీజన్స్‌లోనే వేరే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్కళ్ళు కొంచెం. కాకపోతే అది గ్రూప్‌గా ఆడారా లేదా అనేది తర్వాత మాట్లాడదాం. గ్రూప్‌గా అయితే ఆడలేదు, అది క్లియరే. కానీ అనుకుంటున్నారు అంతే. టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలు వీళ్ళందరూ కలిసి అనుకుంటున్నారు. వీళ్ళు గ్రూప్‌గా ఆడారు, వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేశారు, మనమే చేయలేదు, మనలో గ్రూప్ లేదు, గ్రూప్‌గా ఆడుంటే బాగుండేది. ఇండివిజువల్‌గా వచ్చినప్పుడు ఇండివిజువల్‌గా చూసుకుందాం, కానీ గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు వాళ్ళు గ్రూపు మేము గ్రూప్ అన్నప్పుడు మనం గ్రూప్‌గా ఆడాలి అంటారు. ఆ డెసిషన్స్ ఏమన్నా మీకు టైం ఉంది చర్చించుకోండి, లేకపోతే ప్లాన్ చేసుకోండి, తెలివిగా ఆలోచించండి అన్నప్పుడు కొద్దిగా మాట్లాడుకొని ప్లాన్ చేసుకుని చిన్నగా ఇంప్లిమెంట్ చేసుంటే బాగుండేది. మరి ఆ రకంగా చేసుంటే కనుక మొత్తం టెనెంట్స్ అందరూ అలాగా నామినేషన్స్లో కూర్చుండేవాళ్ళు కాదు, ఎక్సెప్ట్ బర్నీ గారు. ఓకే, డెసిషన్స్ మధ్యలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏం జరిగిందంటే శ్రీజ వెరైటీగా ఎవరిని సెలెక్ట్ చేసింది అంటే తనుజ పేరు తీసుకుంది. ఆమెకి తనుజతో మరి అంత డిస్టర్బెన్స్ ఏముందనేది తెలియదు, కానీ కొన్ని రీజన్స్ అయితే చెప్పింది. వంట దగ్గర ఆమె కొంచెం చిరాకు పడుతూ ఉందని, చిరాకుగా చేస్తుంది అంటే చెప్పింది చేయలేదు అని, ఇలాంటి కారణాలు ఏవో చెప్తున్నారు. శ్రీజ మాట్లాడుతుంటే హరీష్ గారు కంటిన్యూగా ఆయన లేస్తూ ఉన్నారన్నమాట చాలాసార్లు. ఆయన లేస్తున్నప్పుడు తనుజ కూడా చాలా సీరియస్గా, అంటే ఆల్మోస్ట్ ఆమెతో మొత్తం ఓనర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఓనర్స్ అందరూ కూడా ఆమెతో ఒక్కొక్క డైలాగ్ ఎక్స్చేంజ్ చేస్తూనే ఉన్నారన్నమాట. ప్రియా మాట్లాడుతుంది, డిమన్ పవన్ మాట్లాడుతుండే, హరీష్ మాట్లాడుతున్నాడు, కళ్యాణ్ ఒకటి మాట్లాడలేదు. సో ఓ పక్క నుంచి శ్రీజ ఆల్రెడీ నిలబడి తనకే నామినేషన్ కాబట్టి తనతో మాట్లాడుతుంది. తనుజ అందరికి ఆన్సర్ ఇస్తూనే ఉంది. హరీష్ గారు కూడా లేచి ముందు రోజు గొడవ జరిగింది రైస్ దగ్గర, చిన్న గొడవ. కాకపోతే అప్పుడు ఎందుకు అసలు వెరైటీగా ఎవరు హరీష్ గారు అసలు ఆయన అస్సలు కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వడు కదా. కానీ అక్కడ ఫుడ్ వండుతున్న చోట రైస్ ఎంత వేయాలి అనే దగ్గర వస్తున్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి చెప్తున్నారు, వేయాలా వద్దా అని చెప్పి ఆమె కొంచెం సేపు కొద్దిగా కనిపించింది ఆమెలో కూడా ఒక ఫ్రస్ట్రేషను తనుజ వంట చేసేటప్పుడైతే. ఈయన వచ్చి రైస్ ఇంకొంచెం వేయండి, ఇంకొక హాఫ్ కప్ వేయండి అంటే మళ్ళీ ఇంకొకరు వచ్చి అది లేదు కొంచెం ఓవర్ఫ్లో అయిపోతుందేమోనని ఇంకొకరు అన్నారు, పవన్ ఎవరో. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈమె ఏమైంది, హరీష్ గారి మీద సీరియస్ అయింది తనుజ. ఒక్కటి చెప్పండి అంటే ఆమె మాట తీరు అలా ఉండొచ్చు, కానీ ఒక్కటి చెప్పండి, అందరూ అన్నీ చెప్పొద్దు, యూ ప్లీజ్ గోనే ఏదో అనేసరికి ఈయన నేను ఇది చెప్తున్నాను అది అని చెప్పేసి కొంచెం సీరియస్ అవ్వాల్సిన వ్యక్తే నిజానికి. కానీ ఈమె కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ రోజు. కానీ అదే మనసులో పెట్టుకుని ఉన్నట్లున్నాడు. దానికి ఎప్పుడు కౌంటర్ ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి ఆయనకు అర్థం కాక ఈమె నామినేట్ చేస్తున్నప్పుడు ఆయన మధ్యలో మాట్లాడుతున్నాడు అన్నమాట వంట విషయం గురించి. ఆ వంట విషయం గురించి మాట్లాడుతూ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆయన తనుజాన అన్న మాటలు చెప్తాను నేను ఒక్కొక్కటి. తనుజ చాలా హర్ట్ అయిపోయింది అన్నమాట ఆయన అన్న విషయాలకి. మీరు అన్నపూర్ణంలా కనిపించాలి, చాలా కామెడీగా అనిపించింది అన్నమాట. మిగతా వాళ్ళకి కూడా అన్నపూర్ణంలా కనిపించాలేంటి మిగతా వాళ్ళు అంటే ఇమాన్యులో ఇంకొకరు మనం ఎలా ఉండాలి అనేది ఆయన ఎలా చెప్తాడు, వంట చేస్తే చాలు అంటే వంట చేస్తే చాలదు, పెట్టేది పెట్టడం ఓకే, కానీ అది కొంచెం మనస్ఫూర్తిగా ఓర్పుగా సహనంగా ఉండాలి అని చెప్పి అవన్నీ చెప్తున్నాడు అనమాట. ఆయనకి సూట్ అవ్వనివి డైలాగ్స్ అయితే, ఎందుకంటే ఆయన ఎక్కడా లేడు. ఎవరితో అయినా ఏదైనా చిన్నది వస్తే చాలా అసలు ఎందుకు అన్నారు, ఏమన్నారు, ఏం చెప్పబోతున్నారు నెక్స్ట్ది అనే టైం కూడా ఇవ్వడు ఆయన. నాతో మాట్లాడదు, జాగ్రత్త నేను ఇంకా ఎక్కువ మాట్లాడుతాను అంటూ ఉంటాడు ఆయన. ఎందుకు అలా వార్నింగ్లు ఇచ్చేస్తుంటారో తెలియదు. వెంటనే మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల గ్యాప్లో మళ్ళీ నార్మల్గా ఏం లేదు ఇది ఇలా కదా అంటారు. అసలు ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీస్ కొందరు ఉన్నారండి నిజంగానే. వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారని కాదు, బయట కూడా ఉంటారు నిజంగా అలాగా. ఎందుకు అంటే అప్పటికప్పుడే సీరియస్ అయిపోతారు, వెంటనే ఏదో కూల్ అయిపోయినట్లు బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తులతో చుట్టూ ఉన్న వాళ్ళకి అసలు ఎలా ఉండగలుగుతారో, ఎలా ఫేస్ చేయాలని ఫిక్స్ అవుతారో కూడా అర్థం కాదు. అలాగే రీతు కూడా అంది మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇమాన్యుల్తో, ఆయనతో అందరికీ జరుగుతుందంటే నాతో అయితే ఏం కాలేదురా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏమో నాతో వచ్చే సిచ్యువేషన్ వరకు వస్తుంది, నీకు వస్తుంది అంటున్నాడు అనమాట. అలాగా ఆయన వరకు వచ్చే వరకు ఎవరితో ఎప్పుడు పెట్టుకుంటాడో తెలియదు ఆయన, అలా ఉంటున్నాడు. సో ఇలా జరిగింది. ఈ తనుజతోనే ఆయిల్ ఫ్రై చేస్తారు, కర్రీ చేస్తారు, మీరు ఫ్రై చేయమంటే మాకు నచ్చింది వండట్లేదని ఇలాంటి ఇంకా ఏదో కంటిన్యూ కంప్లైంట్ తనుజ మీద మాట్లాడుతూనే ఉండేసరికి ఆమె అయితే అందరికీ చెప్పింది, కానీ సమాధానము మళ్ళీ బాగా ఏడ్చింది. ఈ కర్రీ విషయం ఏదైతే ఉందో దాన్ని లైవ్లో ఒక్కొక్కరు చెడగొట్టింది వీళ్ళే. ఎవరు, ఆమె
ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రై చేయాలని ఫిక్స్ అయ్యింది. దానికి సంబంధించి ఆమె ఆయిల్ వేసుకుంది. ఒక ఏదో కొంచెం ఒక పోర్షన్ ఆలు పీసెస్ వేసి ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసేయాలి. బిగ్ బాస్ పిలిస్తే వెళ్ళిపోయేసరికి అది కొంచెం అందులో ఉండేసరికి వీళ్ళు వచ్చి అంటే డిమాండ్ పవన్ ఇంకొకళ్ళు అలా యాడ్ అయిపోతూ ఇదేంటి ఇంత ఇస్తారు. మధ్యలో ప్రియా అండ్ మనీష్ అనుకుంటా వాళ్ళిద్దరూ వచ్చి కూడా ఆయిల్ ఉన్నప్పుడే అంటారు, ఏంటి ఇంత ఆయిల్ ఉంది ఇందులో, ఇంతేంటి తీసేద్దామా, మనకెందుకులే మళ్ళీ మనం ఏమన్నా చేసామనుకుంటారని ఇలా ఏంటంటే మాట్లాడారు. ఆ డీప్ ఫ్రై దగ్గర అండి ఎన్నో జరిగేసాయి. అన్నీ జరిగేసి చివరాఖరికి ఆ కర్రీ చెడిపోయింది. అది కర్రీ కాదు యాక్చువల్లీ ఫ్రై. కానీ ఈమె తప్పేం లేదు, ఈమె బయటికి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి అందులో ఏమో వీళ్ళు అన్ని ముక్కలు వేసేసి మళ్ళీ అందులో వెల్లుల్లి అన్నీ వేసేసరికి ఇంకా ఆమె ఆయిల్ తీయాలి అనుకున్నది తీయడానికి వీలు కాలేదు. తీరా చూస్తే అది వేరే కర్రీ ఏదో అయిపోయింది. దాన్నే చెప్తుంది శ్రీజ, అది మాకు పెట్టలేదు, మేము అనుకున్నది పెట్టలేదు, మాకు కావాల్సింది పెట్టలేదు అంటుంది. అది ఎందుకు జరిగింది అనేది తప్పు ఇలవైపే ఉంది. ఎందుకంటే ఈమెకి ఆ విషయం తెలియదు. తప్పు ఆమె సరిగా వంట చేయలేదు అనుకుంటున్నది, కానీ తప్పంతా ఇలవైపే ఉంది ఆ విషయంలో అయితే. సరే, అది దాన్ని ఆమె చేసుకున్నంత వరకు బాగానే డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది మాట తనుజ. శ్రీజ దగ్గర కూడా కొన్నిసార్లు కొన్ని పాయింట్లు కొద్దిగా మిస్ అయినట్లు కనిపించినాయి ఈ డిస్కషన్లో అయితే కనుక. ఇంకా మళ్ళీ సింపతి అని ఎందుకు అంటారు, మా చేత అంత పని చేయించుకుంటున్నారు కదా అని చెప్తుంది తనుజ. ఇది సింపతి కాదండి, మేము ఇవ్వాల్సిన చోట ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మొత్తానికి నామినేషన్స్ ఓకే సరే అయిపోయింది కదా అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ ఈ డిస్కషన్లోనే నామినేషన్స్ టైంలోనే తనుజ ఎందుకు నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ అయ్యింది అంటే మెయిన్గా ఇక్కడ ఇద్దరు ముగ్గురితో వచ్చింది దానికి కొంచెం శ్రీజతో ఒక వాదన ఓకే, అది కొంచెం అనుకోవచ్చు. కానీ రీతుతోనూ అండ్ హరీష్ గారితోనూ ఆయన డిస్కషన్ అన్నమాట కొంచెం ఎక్కువ ఆమె ఏడవడానికి కారణాలు, ట్రిగ్గర్ చేసిన కారణాలు. మొదటి రోజు ఈ నామినేషన్స్ జరిగినప్పుడు రీతుకు దెబ్బ తగిలిందా, ఆ దెబ్బ తగిలిన విషయాలు కూడా శ్రీజ తీసుకొచ్చింది. మళ్ళీ అలాంటి అమ్మాయిని దెబ్బ తగిలి తను బాధపడుతుంటే మీకు ఎలా తగిలిందని మీరు అడగడం తప్పు అంటే, ఎలా తగిలిందని నేను తెలుసుకోవాలని అనుకుంటాను కదా అని చెప్పి ఆమె చెప్తుంది. కానీ వీళ్ళకి అది అర్థం కాలేదు, లేకపోతే అది అలా పోర్ట్రే కాలేదు తెలీదు. రీతు కూడా నీ సారీ నేను యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి అలా మళ్ళీ ఆ టైంలో కూడా మళ్ళీ రైజ్ అయ్యింది అనమాట తనుజతో. నీతో అందుకే నేను ఫ్రెండ్లీగా ఉండను, అంతవరకే ఉంటాను, సోల్ ఫ్రెండ్షిప్ చేయను అని చెప్పేసి, నువ్వు ఎప్పుడు లోపల ఒకలా ఉంటా బయట ఒకలా ఉంటావు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఎవరికైనా కొంచెం అలాగే అనిపిస్తుంది అని ఇంత మాట అనేసారని అన్నట్లు అది జరిగిందన్నమాట. సో మొత్తానికి తనుజ ఆ మాటలు వింది కదా. హరీష్ గారు మెయిన్గా ఆమెనే అన్న మాటలు ఏంటంటే, నేను టాలరేట్ చేస్తున్నాను మిమ్మల్ని, నిన్నటి నుంచి చూస్తున్నాను, నేను కూడా మాట్లాడగలను, ఇలాగ చాలా అన్నాడు. మీరు ఆగండి నేను అంటే అంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆమె ఒకటి ఎంతమంది నన్ను డిఫెండ్ చేస్తుంది. అందులో కొంచెం హరీష్ గారితో సీరియస్గానే అనింది, మీరు ఆగండి నేను మాట్లాడుతున్నాను, నాది ఇంకా అవ్వలేదు మాట్లాడద్దు అని చెప్పేసి అనేసరికి ఈయనకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఏం మీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నామా, మేము మీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నామా అంటూ చాలా సీరియస్ అయిపోతున్నాడు. అసలు కామెడీగా ఉంది. ఆమె దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నామా అంటే మరి పాయింట్ ఎందుకు వచ్చింది, వండమన్నారా ఆమె వండుతుంది, కాకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని మీరు అందరూ గ్రూప్గా డిస్కషన్ చేసుకుని వచ్చి నాకు ఒక్కరుగా చెప్పండి, ఒక్కొక్కరు విడివిడిగా చెప్పొద్దు అంటుంది. అంతేలేండి, రెండు వైపులా ఎలా ఉన్నాయని చెప్పలేము. ఎందుకంటే ఆ రైస్ మ్యాటర్ దగ్గర కొంచెం ఎక్కువ ఏంటని ఒకరు తక్కువ ఏంటని ఒకరు ముందు ఇళ్ళలో కూడా అది ఉండాలి, అన్నిసార్లు చెప్పకూడదని. ప్రియా చూసుకుంటుంది కాబట్టి, లేకపోతే ప్రియాకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ప్రియా చూసుకుంటుంది అనుకోవాలి. లేకపోతే ఇంక సరే అక్కడ కొద్దిగా అలా జరిగింది. ఈ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు ఇలాంటి మాటలు అనేసరికి ఆయన బాడీ లాంగ్వేజ్ బాగాలేదు మీరు చూసుకోండి అలా ఇలా అని ఆమెను కొన్ని అలాంటి మాట్లాడేసరికి ఆమెకి బాగా హర్ట్ అయింది. ఇంకా దాని గురించి ఆమె ఇమాన్యుయల్ దగ్గర కూర్చుని కానీ చాలాసార్లు ఏడ్చింది అనమాట. చాలా అంటే వెక్కి ఏడుస్తారంటారు కదా, అలా ఏడ్చింది తనుజ. ఆల్మోస్ట్ బాగా ఏడ్చి అదేంట్రా ఒక అమ్మాయిని బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, అసలు నేను బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ బిహేవియర్ బాగాలేదు అని, క్యారెక్టర్ గురించి ఎందుకు మాట్లాడతారు, నన్ను నామినేషన్ చేసినా అందరూ కలిసి ఓకే నో ప్రాబ్లం, నేను దాని గురించి పట్టించుకోను అని చెప్పేసి అది చెప్తూ ఉంది. సో అది అక్కడ జరిగిన విషయాలు అన్నమాట. పెట్టే వాళ్ళ అన్నపూర్ణ లక్షణాలు ఉండాలి, ఓర్పు సహనం అని మన హరీష్ గారు చెప్పిన డైలాగే మొత్తానికి ఆ నామినేషన్స్ టైంలో మాత్రం కొంచెం కామెడీ అనిపించింది అన్నమాట. తర్వాత ఇమాన్యుయల్ అంటుంటాడు అన్నమాట రీతుతో జరిగిన గొడవ గురించి. అయితే మనమ్మాయి రీతు వదిలే పట్టించుకో, మనమ్మాయి అంటే అక్కడ ఏ సెన్స్లో అన్నాడు, మనమ్మాయి అంటే మన ఫ్రెండ్ అన్నాడా, లేకపోతే సెలబ్రిటీస్ గ్రూప్లో వచ్చిన మనం ఒకటే ఎలాగన్నా కలవాల్సి ఉంటుంది, మనలో మనం గొడవ పడకూడదు అనే సెన్స్లో చెప్పాడా అనేది ఇంకా తనకు అర్థం కావాలి.
సో నెక్స్ట్ నామినేషన్స్ అండి, సుమను ఫ్లోరా ఇద్దరు గొడవపడి వస్తారు. మళ్ళీ ఫైనల్గా సుమన్ వచ్చేస్తాడు. కొంచెం సుమన్ సైని కంటే కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికి ఎలాగైనా స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చాడు అందులోంచి. బాగానే ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. అంటే నేను మరీ ఆడను, ఫిజికల్గా ఫిట్ లేదు కదా, నేను ఆడలేను అని అనుకునే వాళ్ళ కోసము నేను కూడా ఆడతాను, గట్టిగానే ఆడతాను అని చెప్పడానికి బాగానే ముందుగా వచ్చేసి హ్యామర్ తీసుకుని సంజనానే చెప్పాడు, మీరు అన్నిటికీ ఇలాగండి మీ వల్ల గొడవలు అవుతున్నాయి, 14 మెంబర్స్తోనూ ప్రాబ్లం అవుతుంది మీ వల్ల అని చెప్పేసి తనని నామినేట్ చేశాడు. ప్రియాకి హ్యామర్ ఇచ్చాడు. సో ప్రియా అన్నారు అందరూనే, ఎందుకంటే ఆమె అడిగినట్లుంది మరి నాకు ఇవ్వమని చెప్పేసి. ఆమె సేఫ్ అవుతుంది కదా, హ్యామర్ తీసుకున్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు అన్నమాట, లేని వాళ్ళు డేంజర్లో ఉంటారు, అంటే నామినేషన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ప్రియాకి ఇచ్చేసరికి అయిపోయింది. ఇక్కడ వరకు అలాగా నామినేషన్స్ గొడవ జరిగింది. చెప్పాను కదా, తనుజ చాలా హర్ట్ అయింది. నాకు తెలిసి ఆమె రాత్రంతా పడుకోకుండా కూడా ఏడ్చినంత పని చేసినట్లుంది. అంటే ఆల్మోస్ట్ ఆమె కళ్ళు కానీ చూస్తే కానీ చాలాసార్లు ఏడ్చింది, అసలు చాలా సందర్భాల్లో చూపించారు కూడా. సో అంతా ఏడ్చిన అమ్మాయికి అన్ని మాట్లాడేసిన తర్వాత హరీష్ గారు, తనుజ కెన్ ఐ టాక్ టు యూ అని అడిగాడంట పొద్దున్నే లేచి చెప్తూ ఉన్నాడు. కెన్ ఐ టాక్ టు అంటే ఈమె సింపుల్గా నో అంటే అంది, అంతే. మరి ఎవరేమంటారు, అంత హర్ట్ అయిపోయి ఆమె ఏమేమి ఆలోచించుకుందో అసలు. ఈ హౌస్లో ఉన్నదానికంటే కూడా దాటి మాట్లాడాడు, హౌస్ లిమిట్స్ కంటే కూడా ఆయన. నేను ఎలా మాట్లాడతాను, నేను ఇంకా ఫేక్గా ఉండలేను ఆయనతో, నేను మాట్లాడనని చెప్పేశానని చెప్పి శ్రీజతో చెప్తా ఉంది. సో ఆయన మాట్లాడను, నేను స్ట్రైట్గా ఉంటాను, నేను నా పాయింట్ మీద ఉంటాను అన్న వ్యక్తి నిన్న అన్ని తిట్లు తిట్టేసి పొద్దున్న లేచి కెన్ ఐ టాక్ టు యూ అని అంటే మళ్ళీ ఎందుకు, నేను మీకు బటరింగ్ పుయ్యాలా అంటాడు ఫస్ట్ నుంచి ఆయన. మరి ఎందుకు మళ్ళీ ఆ బటరింగ్ చేయాలనుకున్నాడా, లేకపోతే ఒకటే చోట ఉంటాం కదా మరి అంత పెద్ద గొడవ ఎందుకు, మళ్ళీ కలిసిపోతామని చెప్పడానికి, ఆ మెసేజ్ చెప్పడానికి ఆయన మళ్ళీ మాట్లాడదాం అనుకున్నది. మళ్ళీ మాట పెరిగిందంటే మళ్ళీ గొడవే కదా, అక్కడ ఉన్న రోజు గొడవ జరుగుతుంది అంతే. మళ్ళీ ప్రతిసారి సారీ చెప్పి మళ్ళీ అరిచి, మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ అరిచి ఏం లాభం ఏముంది ఇంకా. సో తనుజ అయితే మాట్లాడలేదు, కానీ డాక్టర్ అంటే నో అని చెప్పేసి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా తర్వాత మధ్యలో ఫన్ జరిగింది కొంచెం. రోజు పాపం బిగ్ బాస్ ఈ టెనెంట్స్కి బయట నుంచి ఫుడ్ పంపిస్తుంటే హుర్రే అనుకున్నారు ఫస్ట్ డే. ఏంటి మంచిగా సాంబార్ వస్తే సాంబార్దా అన్నారని ఆనందపడిపోయారని చెప్పా కదా. అదే సాంబారు, అదే ఆలు కర్రీ అయ్యే వస్తుండేసరికి అదే పప్పు వీళ్ళకి ఇంకా తిని మొహం మొత్తేసింది. ఇంకా అంటాడు ఇమాన్యుల్ ఎవరో, సో ఆ ఫుడ్డే వచ్చినా పర్వాలేదు, మరీ దారుణంగా అసలు టేస్ట్ కూడా మారట్లేదు, అలాగే ఉంటుందని. అంత దారుణంగా వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఏమన్నా ఇవ్వండి, ఈరోజు భరణి గారి బర్త్డే, కనీసం ఇప్పుడన్నా ఫుడ్ చేంజ్ చేయండి బిగ్ బాస్ ప్లీజ్ అని బాగా బెగ్ చేస్తారు కొంచెం సరదాగా. కాకపోతే అది మారలేదు, వాళ్ళకి అదే ఉంటుందన్నమాట. తర్వాత మొదలైందండి ఇంకా గుడ్డు గొడవ. సంజన వచ్చేసి మార్నింగే టీ అడుగుతుంది వాళ్ళని. నాకు 6 times టీ అలవాటు ఉంది అని చెప్పేసి అంది ఆమె ముందే. వాళ్ళేమో లేదండి కుదరదు అంటారు. ఆమె టీ అడిగింది కానీ మనీష్, ఇక్కడ నుంచి మనీష్ పాత్రని కూడా చాలామంది, మనీష్ పాత్ర ఏముంది ఇందులో, ఆయన రియాలిటీనే కదా. మనీష్ ఏమంటాడంటే అసలు ఎపిసోడ్లో అక్కడక్కడ ఉత్తున సీరియస్ అయిపోతున్నట్లు, అంటే నేను కనిపించినేమో, నేను ఏదోటి చేయాల్సిందే, ఇప్పుడు సీరియస్ అవ్వకపోతే ఎలాగా, నేను కూడా ఏదోటి చేయాలి, నా పాత్రకి న్యాయం చేయాలన్నట్లు అప్పుడప్పుడు వచ్చేసి ఆయన ఒక్కొక్కరి మీద అరుస్తున్నాడు. రాము రాథోడ్ మీద ఆయన అరిచిన అరుపులకి ఎంత నెగిటివ్ అవుతున్నాడంటే బయట. పాపం అతనేమో ఏం పెద్ద మాట్లాడలేదు, నువ్వు ఫేక్గా ఉన్నావు, నువ్వు నిన్నటి నుంచి చూస్తున్నాను, చాలా సింపతి కోసం యాక్ట్ చేస్తున్నావు, అది ఇది అనేసి ఆ రాము రాథోడ్ని చాలా మాట్లాడి, నీ మీద నాకు నమ్మకం లేదు, నేను నిన్ను నమ్మను, నీ మీద నమ్మకం లేదు అని కంటిన్యూ చెప్తూనే ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో అసలు ఆయనకి స్పేస్ కూడా ఇవ్వట్లేదు, ఈయన ఏవేవో మాట్లాడేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లోకుగా కనిపించాడు కదా అని అలా మాట్లాడుతున్నట్లుగా పోట్రే అవుతుంది బయటకైతే అతను తీసుకున్నది. మరి ఏమంత నమ్మకం పోయిందో, ఆయన ఏం చేశాడో నాకు అర్థం కావట్లేదు. ఆయన సింపతి కోసం ఆయన ఏం గేమ్ చేస్తున్నాడు, ఆయనకి అనే కనిపించట్లేదు సరిగా. ఇంక సింపతి కోసం చేసింది మాత్రం మనకేం కనిపించింది, ఆయన గమనిస్తున్నాడేమో మరి అక్కడ ఉండైతే కానీ. సో ఇక్కడ సంజన కూడా టీ వచ్చి అడిగితే ఏమంటాడంటే, టెనెంట్స్కి చాయ్ పంపించమని బిగ్ బాస్ని అడుక్కోండి అంట. సో అలా అన్నాడు అనమాట. ఆమె పట్టించుకోలేదు ఆ విషయాన్ని, కానీ ఇంకొకరు ఎవరన్నా అయితే కనుక కొంచెం సీరియస్ తీసుకుంటారు. ఎందుకంటే అడుక్కోండి అంటారా, అలా ఎందుకు అంటా, మీరు ఇవ్వనంటే ఇవ్వని చెప్పండి, కానీ అడుక్కోండి అని ఎందుకు అంటారా అని ఇట్లా చెప్తారు. సో అలా మనీష్ అప్పుడప్పుడు వచ్చి కొంచెం ఓవర్ చేసినట్లే అనిపించింది అనమాట. ఎగ్ గురించి మ్యాటర్ వచ్చినప్పుడు కూడా, అప్పుడు కూడా మనీష్ వచ్చి
మళ్ళీ ఈ అసలు టీ కాఫీలు కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఇంట్లోకి ఎవరిని రానివ్వమని డిసిషన్ తీసేసుకున్నారు. ఎందుకంటే దొంగలించారు, ఎగ్ పోయింది అంటున్నారు. అసలు ఏంటో బంగారం పోయినట్లు, ఒక ఎగ్ పోతుంది, లేకపోతే ఒక యాపిల్ పోతుంది, లేకపోతే బనానా పోతుంది, అవన్నీ మిస్ అయ్యాయి, కామనే అలా మిస్ అవుతూ ఉంటాయి. అంటే దొంగతనం చేస్తారు, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వనప్పుడు వాళ్ళు దొంగతనం చేయాలని డిసైడ్ అవుతారు, అది కామన్ అసలు బిగ్ బాస్ హౌస్లో. సరే, ఆ ఎగ్ గురించి ఇంకా ఊరికే వదిలేకుండా వీళ్ళు కూడా బాగా లాగారు అనిపించింది. కాకపోతే నిన్నటి ఎపిసోడ్ హైలైట్ అదే, ఎగ్ గురించి చేసింది. ఒకరు చేసిన తప్పుకి అందరినీ తప్పు పడుతున్నారు, ఎవరు చేశారంటే ఫైనల్గా సంజన గారు చేశారని అర్థమవుతుంది. ఆమె నవ్వుతుంది, చాలా సరదాగా, అందరూ కొట్టేసుకుంటుంటే ఆమె సరదాగా నవ్వుకుంటూ నార్మల్గా కూర్చుంది. ఒకసారేమో రీతు అడుగుతుంటే, మీరు తీసారా, ప్రామిస్గా మీరు తీసారా, మీరు తిన్నారా అని ఏదో అడిగితే, ప్రామిస్గా నేనే తీసానంటుంది. ఇంకొకరికేమో నేను చేయలేదంటుంది. ఒకరికేమో నేను తీయలేదంటుంది, రీతుతోనే అనుకుంటా, నేను తీయలేదనేమో చెప్పింది. ఇంకొకరికేమో నేనే తిన్నానంటుంది, నేను ఇంకా తినలేదంటుంది, తీసాను కానీ అంటుంది. ఏదో అంటే ఆమె సరే గేమే ఆడుతున్నట్లుంది, సరదాగా అక్కడొకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసేసింది. కాసేపటికి మొత్తానికి ఫైనల్గా ఆమె తీసిందన్న సంగతి అయితే అర్థమైంది. తీసిన తర్వాత అడుగుతుంటే మాత్రం ఆ విషయంగా గొడవ జరుగుతుంటే, అంటే ఇంట్లోకి యాక్సెస్ ఇవ్వము, ఎవ్వరికి యాక్సెస్ ఇవ్వము, దేనికి ఏమి లోపలికి రానివ్వడానికి అనుమతి ఇవ్వమని ఓనర్స్ అనేసరికి ఇంకా బర్నీ గారు వీళ్ళందరూ కూడా కోపం వచ్చింది. బయటకు వచ్చి సంజన గారితో మాట్లాడుతున్నారు. ఆమె ఏమంటది చాలాసార్లు కూల్గా, అరే ఒక ఎగ్గే కదరా, టెంప్ట్ అయ్యాను, నాకు ఆకలేస్తుంది, నాకు భోజనం సరిపోవట్లేదు, అందుకే తినేసా అంటుంది కూర్చొని స్లోగా. అసలు ఆమె మాట్లాడే మాటలు, అరే ఎవరు ఏమైపోయినా ఏం మాత్రం అసలు బాగా కూల్గా గేమ్ ఆడుకుంటుంది. ఇప్పటి వరకు ఆమెకి ఫిజికల్ టాస్క్ ఏది రాలేదు లక్కీగా, అప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారనేది తెలియదు. సో ఇలాగా ఈ టైప్ గేమ్లు అయితే ఆమె మైండ్ గేమ్లు బాగానే ఆడేస్తుంది హ్యాపీగా కూర్చొని, ఆమెకు కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సంజన గారు ఉండాలి అంటే, ఆమెకి ఫ్యాన్ బేస్ ఎలా వచ్చేసిందంటే, ఆమె ఉంటేనే కంటెంట్ వస్తుంది, ఇంకా ఆమె ఉండాల్సిందే అని చెప్పేసి అలా కోరుకుంటున్నారు. ఆ రేంజ్లో అయిపోయింది ఆమె పర్ఫార్మెన్స్ అయితే. రీతుతో ప్రామిస్ చేసి తీసుకోలేదు అన్నప్పుడు, మీరు తీసుకోలేదని చెప్పొచ్చు కదా అంటది. ఈమెమో అది చెప్పదు, అక్కడికి వెళ్ళి ఇంకోటి చెప్తుంది. సరే, వాళ్ళిద్దరు ఏమో వంట చేస్తుంటే భరణి గారు తనుజ, అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళిద్దరికీ తెలుసు అన్నది. అంటే వాళ్ళని మళ్ళీ లాగింది. వాళ్ళేమో మాకు తెలుసా అంటారు. నేను తింటున్నప్పుడు చూసారని మళ్ళీ ఇంకోటి ఇచ్చేసింది. అందులో మళ్ళీ అట్లా అనేసరికి నేను చూసానా అంటారు వీళ్ళేమో. దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారులే. ఆయనకేమో ఎక్కడి నుంచో ఆమె ఎలా చూపించిందంటే ఈయనకి సరిగ్గా కనబడలేదంట, అది బర్నీ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషను. తనుజ అయితే తెలుసు, కాకపోతే ఆమె కొంచెం ఆమె మీద కన్సర్న్తో ఇచ్చింది, ఆ విషయం దాచింది. కానీ వాళ్ళంతా అరుస్తున్నప్పుడు నాకు తెలుసు, ఓకే ఆమెకు బాగాలేదు, 5 months బేబీ ఉంది, ఆమెకి కొంచెం క్రాంప్స్ అలా ఉన్నాయి అని ఇచ్చాను, జాలేసి ఇచ్చాను అనే విషయం ఇవి చెప్పేసి ఉంటే బాగుండేది. నాకు తెలుసా అని ఆమె ఎందుకో కొంచెం అట్లా చెప్పకపోయేసరికి, ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి డ్రామా ఆడుతున్నారేమో అన్నట్లుగా రీతు అనుకుందన్నమాట. అదే విషయాన్ని చెప్పింది. అప్పుడు కూడా వాళ్ళకి కొంచెం కాసేపు వాగ్వాదం జరిగేసింది. సర్లే, అవన్నీ ఇంకా ఆ గుడ్డు చుట్టూ తిరిగిన విషయాలేవి. ఒకటి మనీష్ ఇందులో చెప్పిన ఒక మెయిన్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, తెలుసుకున్నారు కానీ వాళ్ళ పని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఏంటి అది, సంజన గారికి స్పేస్ ఇవ్వద్దు అని. ఆమె కంటెంట్ కోసం లేకపోతే ఫుటేజ్ కోసం కావాలని హైలైట్ అవ్వడం కోసం చేస్తున్న పనులు ఇవన్నీ. ఆమెకి స్పేస్ ఇవ్వద్దు అంటారు, కానీ మరి గుడ్డుని ఈజీగా వదిలేసి ఉంటే ఆమెకి ఇంత స్పేస్ వచ్చేది కాదు నిన్నటి ఎపిసోడ్లో. కానీ వీళ్ళు ఇచ్చిన స్పేస్ వల్లే అంత జరిగింది. ఆమె హ్యాపీగా ఎవరు కొట్టుకునేది వాళ్ళు కొట్టుకొని కాసేపు కొట్టుకొని చూద్దాము అన్నట్లుగా ఆడుకుంటుంది. ఆమె బిగ్ బాస్ లాగా చూస్తుందన్నమాట, వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటాయి. ఆ టైప్లో జరిగిపోయింది నిన్న ఎపిసోడ్ అంతా. సో ఇందులో ఇంకోటి ఫైనల్ ఏంటంటే, నేను చెప్పేది, ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా నేను అందుకని స్పేస్ తీసుకోవాలనుకున్నాడేమో మనీష్, ఆ రకంగా స్పేస్ తీసుకుంటున్నాడు, అందరి మీద అరిచేస్తూ ఏంటేంటో చేస్తున్నాడు. హౌస్మేట్గా నేను కూడా నా నిర్ణయం చెప్తున్నాను, మీరు లోపలికి రావద్దు, ఇదేదని చెప్పేసి అంటున్నాడు. సరే, అయితేనే మళ్ళీ సంజన గారు ప్రియాని పర్మిషన్ తీసుకుని ఎలాగోలాగా మళ్ళీ లోపలికి వచ్చి సారీ చెప్పాలనుకుంటున్నానని సారీ చెప్తూ ఉన్నప్పుడు, మళ్ళీ సృష్టి వచ్చేసి
అంతకుముందు ఆ తర్వాతనో మొత్తానికి సృష్టి అంటది సిగ్గు లేదా మీ వల్లే అంత జరిగింది, మీకు సిగ్గు లేదా ఎగ్గు తిన్నారు అని చెప్పేసి అంటుంది. నువ్వు ఇలాంటి వర్డ్స్ వాడొద్దు అని చెప్పి మళ్ళీ ఆమె మీద సీరియస్ అయ్యింది. ఆమె ఆ మాట వాడడం కూడా తప్పే, ఎందుకంటే సిగ్గు లేదా అంటే ఎవరికన్నా హర్ట్ అవుతుంది. అఫ్కోర్స్ సంజన గారు అలాంటి విషయాలను ఏం మరీ హార్ట్కి తీసేసుకుని ఫీల్ అయిపోయేలాగైతే ఏం లేరు. కాకపోతే ఆమె 2 టైమ్స్ ఆమె కూడా ఏడ్చారు, అంటే ఆమె కూడా హర్ట్ అయ్యారు. ఎందుకంటే మొదటిసారి ఏమో అందరూ ఇలాగ కలిపి నామినేట్ చేశారు, నన్ను నెగిటివ్ ఎనర్జీ అన్నారు అని చెప్పినప్పుడు కూడా హర్ట్ అవుతుంది కదా అలా మనల్ని నెగిటివ్ ఎనర్జీ అంటే అని చెప్పి అనింది కదా, అప్పుడు ఆమె ఫీల్ అయింది. సెకండ్ అంటే ఆ రోజు షాంపూ విషయం ఈ గొడవ అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు ఫీల్ అయింది, అయిపోయింది. తర్వాత ఎగ్ విషయంగా అంతా అయిపోయి అన్ని గొడవలు జరిగిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకేదో క్లైమాక్స్కి వచ్చింది అనుకున్న టైంలో అప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చి ఆమెకు కన్సర్న్ ఉంది, 5 months బేబీ ఉందని ఇలా ఏదో మాట్లాడుతుంటే నా ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడదు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు అని చెప్పి మళ్ళీ ఏడుస్తుంది. నాకు చాలా పెయిన్ ఉంది. ఆమె ఏం చెప్పిందంటే నా కథ మీకు తెలీదు, నాకు చాలా పెయిన్ ఉంది, నేను విక్టిమ్ అయ్యాను, ప్రతిరోజు రాత్రి ఏడుస్తాను అని చెప్తుందన్నమాట. ఏంటంటే ఆమె గొడవ జరిగిన తర్వాత మళ్ళీ ఆమె ఒక నిజంగానే విక్టిమ్ కార్డు ప్లే చేస్తుందో ఏంటో తెలియదు మరి, లేకపోతే న్యాచురల్గా వచ్చిందే కావచ్చు ఆ ఫీలింగు. మొత్తానికి లాస్ట్లో ఆ విక్టిమ్ కార్డ్ అయితే ఒకటి ఉపయోగిస్తుంది ఆమె. మొత్తానికి ఆ రకంగా ఎగ్గుతో ఇంకా చాలా ఉన్నాయండి నిజానికి ఎపిసోడ్ మొత్తంగా చూస్తే కనుక. ఎగ్గు గొడవ చాలా మొత్తం అందరికీ కయ్యాలు పెట్టింది. అందులో భరణి గారు, హరీష్ గారు ఫేస్ టు ఫేస్ అసలు ఇంకా కొట్టేసుకుంటారేమో వీళ్ళు అన్నంత రేంజ్లో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు, మళ్ళీ కలిసిపోయారు. కాకపోతే తనూజ గారికి హరీష్ గారికి జరిగిన గొడవ తర్వాత మాత్రం వాళ్ళు మాట్లాడుకొని సెటిల్ అవుదాం అనుకున్నా అది జరగలేదు. చాలా వరకు ఎవరెవరికి గొడవలు జరిగినా మళ్ళీ తర్వాత కాసేపటి తర్వాత ఏదో ఏదో రకంగా మళ్ళీ కొంచెం కాంప్రమైజ్ అయిపోతారు అనమాట, నార్మల్గా మాట్లాడుకోవడం. అది వీళ్ళిద్దరికైతే ఇంకా ఫేస్ టు ఫేస్ ఆ సిచ్యువేషన్ రాలేదు. లైవ్లో మరి జరుగుండే ఈరోజు ఎపిసోడ్లో మళ్ళీ రావచ్చు. సో అప్పుడు చూసుకుని మనం రేపు ఈ విషయాలన్నీ అంటే ఎపిసోడ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎవరికెవరికి ఏమవుతుంది, సంజన గారు ఇంకేం మంచి కంటెంట్ ఇస్తారో ఏమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. థ్యాంక్ యూ గైస్.